హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ మెటీరియల్కి రిలేటెడ్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ వై ఇంక్వైరీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అండ్ ఆడిట్ ప్రొసీజర్. సో ఆడిట్ ప్రొసీజర్లో ఇంక్వైరీ అనేది ఎందుకు రివ్యూ చేసేటప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని రివ్యూ చేస్తున్నప్పుడు ఇంక్వైరీ ఎందుకు చేస్తాము, ఇంక్వైరీ అంటే ఏమి, ఇంక్వైరీ గురించి తెలుసుకుందాం. సో ఇంక్వైరీ అంటే ఇన్ రివ్యూలో ఇంక్వైరీ ఇంక్లూడ్ సిక్కింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఆర్ అదర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో విత్ ఇన్ ద ఎంటిటీలో వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్ మనం ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అంటే ఎవరైతే పొటెన్షియల్ పర్సన్, ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి. ఇక్కడ ఇంక్వైరీలో మనకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే మనం అకౌంటింగ్ ఎస్టిమేట్స్ వాళ్ళు ఏం చేసినారు అండ్ రిలేటెడ్ పార్టీస్ ఎవరైనా ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ పార్టీ ఏమైనా ఉన్నారా అండ్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసినారా ఈ యాక్చువల్గా సంబంధించి ఆర్ సస్పెక్టెడ్ ఏమన్నా ఫ్రాడ్ అలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఈవెన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఆఫ్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్ బిఫోర్ ఆడిట్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ట్రాన్సాక్షన్ చేసినారా అంటే ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినారా, అవి మేనేజ్మెంట్ అసెస్మెంట్ చేసినారా, ఆ యొక్క ఎంటిటీ అనేది కంటిన్యూ ఉందా లేదా, అబిలిటీ టు గోయింగ్ కన్సర్న్ అనేది, అండ్ ఈవెంట్స్ ఏమైనా డౌట్ ఫుల్ ఈవెంట్స్ ఉన్నాయా గోయింగ్ కన్సర్న్కి సంబంధించి, మెటీరియల్ కమిట్మెంట్ ఏమన్నా అయినారా ఆర్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ కానీ కంటింజెన్స్ కానీ ఏమన్నా ఎఫెక్ట్ చేసావా ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఈ అన్ని ఇన్ఫర్మేషన్స్ అంతా గ్యాదర్ చేయడము అండ్ డిస్క్లోజ్ చేయడము ఆర్ మెటీరియల్లీ ఆర్ నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి అండ్ ఏమైనా కన్సిడరేషన్ లేకుండా ఎంటర్ అయిన ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటిని మనం ఇంక్వైరీ చేసుకుంటే వీటన్నిటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటే మనకి ఇంక్వైరీ అవుతుంది. సో ప్రాక్టీషనర్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇంక్వైరీ అనేది నాన్ ఫైనాన్షియల్ డేటా అనేది అప్రాపరేట్ అయితే తీసుకుంటుంటారు. సో ఈ రెస్పాన్సెస్ని ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కంపెనీ ఉంటారు కదా ఆ పర్సన్ దగ్గర నుంచి ఇంక్వైరీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో డిపెండింగ్ ఆన్ ఎంగేజ్మెంట్ సర్కమ్స్టెన్సెస్ని బేస్ చేసుకొని ఇంక్వైరీ ఇంక్లూడ్ అవుతాయి. సో వీటిలో మనం ఏం చేసుకోవచ్చు, యాక్షన్ ఏవైతే టేకిన్ ఈ మీటింగ్స్ ఓనర్స్ యొక్క మీటింగ్స్ ఉంటాయి కదా ఆ ఓనర్స్ యొక్క మీటింగ్స్లో యాక్షన్స్ ఏం తీసుకున్నారు, దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ ఏం యాక్షన్స్ని తీసుకున్నారు, మీటింగ్స్లో మీటింగ్స్లో కమిటీ మెంబర్స్ ఏ యాక్షన్స్ని తీసుకున్నారు అండ్ వాటి యొక్క ఎఫెక్ట్ ఎట్లుంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ని అండ్ డిస్క్లోజ్ చేసినారా లేదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కమ్యూనికేట్ చేసినారా, ఎంటిటీకి సంబంధించి రిసీవ్ చేసుకున్నారా లేదా, ఎక్స్పెక్టెడ్ రిసీవ్ ఆర్ అప్టెన్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ ఏజెన్సీ నుంచి, మ్యాటర్ అరైజింగ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ అప్లయింగ్ ద అదర్ ప్రొసీజర్స్. సో ఏమన్నా మ్యాటర్స్ అదర్ ప్రొసీజర్కి సంబంధించి ఉందా అనేది తీసుకోవాలి ఈ ఇంక్వైరీలో. అండ్ మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఫర్దర్ ఇంక్వైరీ ఏమన్నా కావాల్సి ఉంటే ఏవైతే ఐడెంటిఫై చేసినాం ఇన్కన్సిస్టెన్స్ ఉన్నాయి ఆర్ ప్రాక్టీషనర్కి వచ్చేసి రీజనబుల్ ఉంది అండ్ కన్సిస్టెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ అనేది కావాల్సి ఉన్నప్పుడు ప్రాక్టీషనర్ అండ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ఇండస్ట్రీ ఏవైతే ఆపరేట్ చేస్తుంటారో వాటి యొక్క రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇతను తీసుకోవచ్చు. అది ఫస్ట్ క్వశ్చన్ రిలేటెడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇయర్ సిఏ ఆదిత్య జైన్ ఈజ్ ఆడిట్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీ. సో ఒక లిస్టెడ్ కంపెనీకి ఆడిటర్ ఉన్నాడు, అతను క్వార్టర్లీ రివ్యూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఆల్రెడీ బిజినెస్ కంపెనీకి సంబంధించి ఇతను అండర్స్టాండింగ్ చేసుకోవాలనుకున్నాను. అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఒక 5 ప్రొసీజర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనం క్వార్టర్లీ రివ్యూ స్టేట్మెంట్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి అంటే మనం ఏమేమి చేసుకోవాలి పర్ఫామ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి అంటే సో సమ్ ప్రొసీజర్స్ ఏవైతే ఆడిటర్ ఉంటాడో అప్డేట్ చేయాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్ ఎస్ఏ 315 అనేది మనకి డిస్కస్ చేస్తుంది అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్ త్రూ ఎంటిటీకి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని. సో ఇంటర్నల్ కంట్రోల్స్ ఏమున్నాయి, ఆర్డినరీగా ఏమేమి ఇన్క్లూడ్ అవుతాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీకి సంబంధించి డాక్యుమెంట్స్ని రీడింగ్ చేయాలి. సో రీడింగ్ ద డాక్యుమెంట్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్. సో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నెసెసరీ ఏవైతే ప్రిసీడింగ్ ఇయర్ ఆడిట్కి ఏమున్నాయి అండ్ ప్రిసీడింగ్ రివ్యూస్ ఏమి ఇచ్చినారు ప్రయర్ ఇంటీరియం పీరియడ్కి సంబంధించి, కరెంట్ ఇయర్కి సంబంధించి ఆర్ కరస్పాండింగ్స్ ఏమన్నా ప్రొవైడ్ చేసినారా ప్రయర్ ఇయర్కి సంబంధించి, ఈ ఆడిటర్ ప్రొవైడ్ చేసినవి ఆడిటర్ ఏమన్నా ఐడెంటిఫై చేసినారా మ్యాటర్స్ ఏమైనా ఎఫెక్ట్ చేసేది కరెంట్ పీరియడ్ ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి వీటికి సంబంధించి డాక్యుమెంట్స్ని రీడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కన్సిడరింగ్ ఎనీ సిగ్నిఫికెంట్ రిస్క్ ఇంక్లూడింగ్ రిస్క్ మేనేజ్మెంట్ ఓవర్ హెడ్ ఆఫ్ కంట్రోల్. సో ఏమన్నా సిగ్నిఫికెంట్ రిస్క్స్ అనేవి అరైజ్ అయినవా అండ్ ఈ మేనేజ్మెంట్ వాళ్ళకున్న కంట్రోల్స్ని ఓవర్ రైడింగ్ చేసినారా ఆర్ ఏమన్నా ఐడెంటిఫై చేసినామా ఇన్ ద ఆడిట్ ప్రయర్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ ఉండి ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్గా లేకపోవడం, ఎఫిషియెంట్గా లేకపోవడం
ఉంటావా, ఎకానమీగా వర్క్ చేయకపోవడం ఏమైనా ఉన్నావా, ఇవి ఆపరేటింగ్ కంట్రోల్స్కి సంబంధించి చెక్ చేసుకోవాలి. అండ్ రీడింగ్ ద మోస్ట్ రీసెంట్ యాన్యువల్ అండ్ కంపేరబుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని, ప్రయర్ ఇంటీరియం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని చూసుకోవాలి. సో రీసెంట్గా ప్రొవైడ్ చేసిన యాన్యువల్స్ని, రీసెంట్గా ప్రొవైడ్ చేసిన ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయడము. అండ్ మెటీరియాలిటీ, సో మెటీరియాలిటీ ఏమన్నా అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా ఏమన్నా ఐటమ్స్ని మెటీరియల్గా కన్సిడర్ చేసినారా. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపెనీస్ యాక్ట్లో ఎల్ఓడిఆర్ రెగ్యులేషన్ చేస్తున్నప్పుడు 10% అబోవ్ ఉంటే ఆ సబ్సిడరీని మెటీరియల్ సబ్సిడరీగా తీసుకోవాలి. ఒకవేళ 20% అబోవ్ ఉంటే మెటీరియల్ సబ్సిడరీ ఉండి మనం ఒక ఇండిపెండెంట్ ఆడిటర్ని అపాయింట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా మెటీరియల్గా ఏమన్నా కన్సిడర్ చేసినా అనేది చెక్ చేసుకోవాలి. వాటి యొక్క నేచర్ అండ్ ఎక్స్టెంట్ ప్రొసీజర్ని డిటర్మైన్ చేయాలి, ఎఫెక్టివ్ మిస్స్టేట్మెంట్ లేవు అని చెప్పడానికి. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ఎనీ కరెక్టెడ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఏమన్నా మెటీరియల్ మిస్స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసినారా, ఐడెంటిఫై చేసినది కరెక్ట్ చేసినారా, ఆర్ కరెక్ట్ చేయకుండా అలాగే పెట్టినారా అనేది కన్సిడరేషన్ చేయాలి. నెక్స్ట్, కన్సిడరింగ్ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ మ్యాటర్ దట్ మే బీ కంటిన్యూయింగ్ సిగ్నిఫికెంట్ సచ్ యాజ్ మెటీరియల్ వీక్నెసెస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్. సో సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఏమున్నవి, వాటి రిపోర్టింగ్ మ్యాటర్స్ ఎట్లున్నవి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ అనేది, మెటీరియల్ వీక్నెసెస్ ఏమైనా ఉన్నాయా ఇంటర్నల్ కంట్రోల్లో, వీటిని కన్సిడరేషన్ చేయాలి. తర్వాత రిజల్ట్స్ ఆఫ్ ఏమన్నా ఆడిట్ ప్రొసీజర్ పర్ఫామ్ చేసింటారు కదా, ఆ ఆడిట్ ప్రొసీజర్ పర్ఫామ్ చేసిన వాటికి సంబంధించిన రిజల్ట్స్ ఏమొచ్చినాయి కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో, వాటి యొక్క ఎఫెక్ట్ ఏముంటుంది అనేది చెక్ చేయడం. అండ్ కన్సిడరింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎనీ ఇంటర్నల్ ఆడిట్స్ పర్ఫార్మ్డ్ అండ్ సబ్సిక్వెంట్ యాక్షన్ టేకెన్. సో ఇంటర్నల్ ఆడిట్ పర్ఫామ్ ఏమన్నా చేసినారా, వాటికి సంబంధించి ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా మేనేజ్మెంట్ వాళ్ళకి సంబంధించి. ఇంక్వైరీ ద ఆఫ్ మేనేజ్మెంట్ అబౌట్ రిజల్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అసెస్మెంట్ ఆఫ్ ద రిస్క్ దట్ ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇంటీరియం ఫైనాన్షియల్ రిపోర్ట్స్లో ఏమన్నా మెటీరియల్లీ మిస్టేక్స్ జరిగినావా, ఆర్ రిజల్ట్స్ ఆఫ్ ఫ్రాడ్ ఏమన్నా ఐడెంటిఫై చేసినామా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, మేనేజ్మెంట్లో ఎఫెక్టివ్ చేంజ్ అంటే ఎంక్వైరీ చేయాలి. మేనేజ్మెంట్లో సీనియర్ పర్సన్స్ ఎవరైనా చేంజ్ కావడము, మెయిన్ పర్సన్ ఎవరైనా చేంజ్ కావడం అలా ఉన్నారా అనేది. నెక్స్ట్, ఎంక్వైరీ మేనేజ్మెంట్ అబౌట్ ఎనీ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్. సో ఇంటర్నల్ కంట్రోల్లో ఏమన్నా సిగ్నిఫికెంట్గా చేంజ్ చేయడము, ఆ పొటెన్షియలీ ఎఫెక్ట్ చేసేవే ఆ యొక్క సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేది వాళ్ళ యొక్క ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్, ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో రిలయబిలిటీ ఉందా లేదా, వాళ్ళ యొక్క అకౌంటింగ్ రికార్డ్కి సంబంధించి కానీ ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అగ్రి అవుతుందా లేదా వాటికి సంబంధించి కానీ. సో వీటన్నిటికీ మనం ఏ దానికి సంబంధించి చెప్తున్నాము, ఎవరైతే ఆడిటర్ ఉంటాడో ఆ ఆడిటర్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాడో ఒక ఎంటిటీని, ఒక ఎన్వైర్న్మెంట్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలనుకున్నాను. సో ఇప్పుడు ఒక ఎంటిటీని, ఎన్వైర్న్మెంట్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే అతను ఏం చేయాలి అనేది మనకు ఉన్న క్వశ్చన్. సో అతను ఫస్ట్ డాక్యుమెంట్ని చదవడము, సిగ్నిఫికెన్స్ రిస్క్ ఏమైనా ఉన్నాయా రిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళతో చేసుకోవడము, రీసెంట్ యాన్యువల్ రిపోర్ట్స్ని చదవడము, అండ్ మెటీరియాలిటీ గురించి తెలుసుకోవడం, ఆ కంపెనీకి సంబంధించి మెటీరియాలిటీ అండ్ కరస్పాండింగ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా వాటిని ఎట్లా వాళ్ళు కరెక్ట్ చేసినారు, ఆర్ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిపోర్ట్స్ ఏమున్నవి వాటిని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, వీక్నెసెస్ ఏమైనా ఉన్నాయా ఇంటర్నల్ కంట్రోల్లో వీక్నెసెస్ ఉంటే వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, ఏమన్నా ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసిన దానిలో ఏ రిజల్ట్స్ వచ్చినవి అంటే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినావా, నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినావా, మేనేజ్మెంట్తో ఎంక్వైరీ చేయాలి. మెటీరియల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నావా అంటే ఫ్రాడ్కి సంబంధించి యాజ్ పర్ సెక్షన్ 143(12) ప్రకారంగా లెస్ దెన్ 1 crore ఉంటే మనం బోర్డుకి ఇంటిమేట్ చేసి ఉండాలి. బోర్డుకి ఏమైనా ఇంటిమేట్ చేసినారా, ఒకవేళ మోర్ దెన్ 1 crore ఉంటే గవర్నమెంట్కి ఇంటిమేషన్ చేయాలి. అట్లా గవర్నమెంట్కి ఏమైనా ఇంటిమేషన్ చేసినారా, ఆర్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఒక ఇంటర్నల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అకౌంటింగ్ రికార్డ్స్లో ఏమన్నా మిస్టేట్మెంట్ జరిగినావా, రీకన్సిలేషన్ చేసినారా అనేది తెలుసుకుంటే మనం ఒక కంపెనీ యొక్క అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, కంపెనీని ఆ కంపెనీ గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3rd, వాట్ ఈజ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ రిపోర్ట్ ఇన్ రివ్యూ రిపోర్ట్. సో రివ్యూ రిపోర్ట్లో డేట్ ఆఫ్ రిపోర్ట్ అనేది సిగ్నిఫికెంట్, ఏ డేట్ ఆఫ్ రిపోర్ట్ అనేది సిగ్నిఫికెంట్ అనేది క్వశ్చన్. సో డేట్ ఆఫ్ ప్రాక్టీషనర్ రెపో, ఇక్కడ ప్రాక్టీషనర్ షెల్ డేట్ ద రిపోర్ట్, అతను వేసే రిపోర్ట్ అనేది కంపల్సరీగా నాట్ ఎర్లియర్ దెన్ ద డేట్ ఆన్ విచ్ ప్రాక్టీషనర్ అబ్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. సో అతను సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్ చేయకుండా అతను సైన్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అతనికి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఆగాలి. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అని నెక్స్ట్ డే మనకి సైనింగ్ ఉండాలి. అంతేకాని ఆడిట్ రిపోర్ట్లో డేట్ ఈరోజు డేట్ ఉండి సఫిషియంట్ అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ అనేది 1 month తర్వాత తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ రివ్యూ రిపోర్ట్. సో రివ్యూ రిపోర్ట్లో చేసేటప్పుడు సైనింగ్ అనేది కంపల్సరీగా ఎర్లియర్ దెన్ ద
అబ్టైనింగ్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఇక్కడ వాటికి సంబంధించి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కన్క్లూడ్ చేసేటప్పుడు 2 సాటిస్ఫాక్షన్ అనేది చేయాలి. ఫస్ట్ ఆల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటావో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా వాళ్ళు ప్రిపేర్ చేసి ఉండాలి. అండ్ రిలేటెడ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేసి ఉండాలి. అండ్ వాటిని ప్రిపేర్ చేసి రికగ్నైజ్డ్ అథారిటీ ఎవరైతే ఉంటారో అండ్ వాటి యొక్క రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళు ఆథరైజ్ చేసి ఉండాలి. అటువంటి ఫైనాన్షియల్స్ని అతను తీసుకోవాలి. అటువంటి సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని అప్లై చేయాలి. సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అంతా ప్రాపర్గా వచ్చిన తర్వాతనే అతను సైన్ చేయాలి. సో మెయిన్ డేట్ ఆఫ్ రిపోర్ట్ ఎప్పుడు ఉండాలి? సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అప్లై చేసిన తర్వాత ఉండాలి అతని యొక్క సైన్ అనేది రివ్యూ రిపోర్ట్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th సిఏ పంకజ్ అనే పర్సన్ ఉన్నాడు. అతను రివ్యూ రిపోర్ట్ ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చినాడు? 28/7/2022కి ఇచ్చినాడు. అండ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ క్వార్టర్లీ ఎండింగ్ వచ్చేసి 36/2020. సో 36/2022కి సంబంధించి రివ్యూ రిపోర్ట్ ఎప్పుడు ఇష్యూ చేసినాడు? 28/7/2022కి ఇచ్చినాడు. అండ్ కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి ఎప్పుడైతే ఫ్రమ్ 1/7/2022లో జరిగినవి టిల్ ద డేట్ ఆఫ్ రివ్యూ రిపోర్ట్ ఇచ్చే ముందు ఆడిటర్ అవి కన్సిడర్ చేయాలా, కన్సిడర్ చేయకూడదా అనేది క్వశ్చన్. సో ఆడిటర్ అనేవాడు కంపల్సరీగా ఎంక్వైరీ చేయాలి మేనేజ్మెంట్కి సంబంధించి ఏవేవైతే ఆల్ ఈవెంట్స్ అప్ టు ద డేట్ ఆఫ్ రివ్యూ రిపోర్ట్ వరకు. నార్మల్గా మనం ఇస్తున్నది 31st March ఫైనాన్షియల్ రిపోర్ట్కి సంబంధించి మనం ఒపీనియన్ ఇస్తున్నాము. అయినప్పటికీ 31st March తర్వాత ఏవైతే ట్రాన్సాక్షన్ జరిగినావో అప్ టు సైనింగ్ చేసేంత వరకు ఆ ట్రాన్సాక్షన్ కూడా ఎంక్వైరీ చేయాలి మేనేజ్మెంట్తో. వాటికి సంబంధించి కూడా ఎవిడెన్స్ని తీసుకోవాలి. వాటికి సంబంధించి కూడా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయాల్సి ఉంటే అడ్జస్ట్మెంట్ చేయాలి. వాటికి సంబంధించి కూడా ఏమైనా డిస్క్లోజర్ చేయాల్సి ఉంటే డిస్క్లోజర్ అనేది కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th రోమా లిమిటెడ్ అనేది ఎంటర్ అయింది ఒక కాంట్రాక్ట్లో. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? రోమా లిమిటెడ్ ఉంది అండ్ రోమా లిమిటెడ్ అండ్ ధ్రువమార్ లిమిటెడ్. సో వీళ్ళిద్దరు కాంట్రాక్ట్లో ఎంటర్ అయినారు. ఇలా యొక్క కండిషన్ ఏమంటే వర్చువల్లీ విత్ రోమా లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ ఇట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రివ్యూడ్ ఫర్ ఇయర్ ఆన్ క్వార్టర్లీ బేసిస్. సో ఈ కంపెనీ అనేది క్వార్టర్లీ బేసిస్ రివ్యూ చేస్తాము, రివ్యూ రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము అనేది చెప్పింది. ఇన్ అకార్డెన్స్ విత్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాంట్రాక్టర్. Can Roma Limited get its financial statements reviewed from a professional accountant in practice? సో ఇక్కడ అబోవ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏదాని ప్రకారం ప్రిపేర్ చేస్తున్నావు? ఇన్ అకార్డెన్స్ విత్ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్, ఇన్ అకార్డెన్స్ విత్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. సో యాజ్ పర్ కాంట్రాక్ట్ ప్రకారంగా స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇన్ అకార్డెన్స్ విత్ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు కంపల్సరీగా వాటిని రివ్యూ చేయాలి. ఎవరైతే ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఆ ప్రొఫెషనల్ అకౌంటెంట్ కంపల్సరీ ప్రాక్టీస్లో ఉన్న పర్సనే వాటిని రివ్యూ చేయాలి. అండ్ ఆ రివ్యూ రిపోర్ట్ ఇవ్వాల్సిన పర్సన్ ఎవరు? ప్రొఫెషనల్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్లో ఉన్న పర్సన్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి యాజ్ పర్ SRE 2400 ప్రకారం. నెక్స్ట్ మనం ఒక రివ్యూ ఇస్తున్నాము ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఒక కంపెనీకి సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నామంట, రివ్యూ చేస్తున్నాము. ఓకే, మనం ఆల్ ఎంక్వైరీ గ్యాదర్ చేసినాము అండ్ పాసిబిలిటీ మెటీరియల్ స్టేట్మెంట్ని మనం గ్యాదర్ చేసినాము. ఇప్పుడు మన యొక్క ప్రొసీజర్ ఏమి? మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎంక్వైరీ చేసేసినాము. ఇప్పుడు ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్తో మనం రివ్యూ రిపోర్ట్ని ఎట్లా ప్రొవైడ్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ప్రాక్టీషనర్ ఉంటారో సో కంపల్సరీగా రివ్యూ రిపోర్ట్ చేయాలంటే అతను ప్రాక్టీస్లోనే ఉండాలి. ప్రాక్టీస్లో ఉన్న పర్సన్స్ మాత్రమే ఈ రివ్యూ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాక్టీషనర్కి కంపల్సరీగా అవేర్ అనే ఉండాలి మ్యాటర్స్కి సంబంధించి. ఏవేవైతే బిలీవ్ చేస్తుంటారో అతను ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని తీసుకొని ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మేబీ మెటీరియల్లీ మిస్టేటెడ్ అండ్ ప్రాక్టీషనర్ వచ్చేసి డిజైన్ చేయాలి అండ్ పర్ఫామ్ చేయాలి. అడిషనల్ ఎవిడెన్సెస్ని అప్టైన్ చేయనిక సఫిషియంట్ ఎనేబుల్ చేస్తున్నారా లేదా ప్రాక్టీషనర్కి సంబంధించి అనేది. నెక్స్ట్ కన్క్లూడ్ చేయాలి మ్యాటర్స్ ఈజ్ నాట్ లైక్లీ టు కాజ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ హ్యాజ్ ఏ ఓల్ టు బి మెటీరియల్లీ మిస్టేక్. సో అతను కన్క్లూజన్లోకి రావాలి. ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసి ఇచ్చినారో అతనికి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది కంపల్సరీగా మెటీరియల్లీ మిస్టేక్ అయ్యి ఉండకూడదు. అండ్ డిటర్మైన్ ద మ్యాటర్ కాజెస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అది హోల్ ఆర్ ఫ్రీ ఫర్ మెటీరియల్ మిస్టేట్మెంట్. సో అతనికి ప్రొవైడ్ చేసినవి అన్ని మెటీరియల్ మిస్టేట్మెంట్ నుంచి ఫ్రీగా ఉన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్సే ప్రిపేర్ చేసిన అనే కన్క్లూజన్కి రావాలి. అంటే ఒక ఆడిట్ని మనం తీసుకున్నామంటే మనకిచ్చిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మెటీరియల్లీ మిస్టేక్ అయ్యి ఉండకూడదు. ఉంటే మనం పర్ఫార్మెన్స్ అనేది ఉండదు. అండ్ అడిషనల్ ప్రొసీజర్స్ ఏం ఫోకస్ చేయాలి అంటే ఆడిటర్ సఫిషియంట్
సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఆబ్టైన్ చేయాలి. అండ్ ఈ ప్రాక్టీస్లో వచ్చేసి కన్క్లూజన్ మ్యాటర్స్ ఏమున్నాయి బిలీవ్ కావడానికి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మెటీరియల్లీ మిస్టేటెడ్ లేవు, ఆ అడిషనల్ ఎంక్వైరీ తీసుకోవాలి. ఆర్ అనాలిటికల్ ప్రొసీజర్ అంటే ఎస్ఏ 520 ప్రకారంగా అనాలిటికల్ ప్రొసీజర్ అన్న చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఇన్ గ్రేటర్ డీటెయిల్ ఆర్ బీయింగ్ ఫోకస్డ్ ఆన్ అఫెక్టెడ్ ఐటమ్స్, ఏవైతే అఫెక్టెడ్ ఐటమ్స్ ఉన్నావో ఆర్ అమౌంట్స్ కానీ ఆ డిస్క్లోజర్ కన్సర్నింగ్ ద అఫెక్టెడ్ అకౌంట్స్ ఏమైనా ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వీటన్నిటిని రిఫ్లెక్ట్ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చెక్ చేసుకోవడం. ఆర్ అదర్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ని తీసుకోవాలి. అదర్ టైప్ అంటే అనాలిటికల్ ప్రొసీజర్ పైన వచ్చిందంటే నెక్స్ట్ ఇంకొక టైప్ అంటే ఏముంటుంది, సబ్స్టాంటివ్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటుంది ఆర్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఎస్ఏ 505 డిస్కషన్ చేస్తుంది. అది క్వశ్చన్ నెంబర్ 6th వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th వన్. ఇక్కడ మనం రివ్యూ చేస్తున్నాము క్వార్టర్లీ రిజల్ట్స్ని కంపెనీకి సంబంధించి. మనం ఈ కంపెనీకి ఆడిటర్ అండ్ ఇక్కడ మనం ఆల్ ఇన్క్వైరీ గ్యాదర్ సంబంధించి తీసుకున్నాము. బట్ ఏమంటే ఒక మేజర్ ఫైర్ అనేది జరిగింది ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ ప్లాంట్లో, అదే కంపెనీకి సంబంధించి డ్యూరింగ్ ద క్వార్టర్లో. దానివల్ల మ్యాసివ్ డిస్ట్రప్షన్ అనేది జరిగింది ఆపరేషన్ ఆఫ్ ద కంపెనీకి సంబంధించి. సో వర్ స్టిల్ మెషినరీ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ ప్లాంట్ వర్ అన్ఇన్సూర్డ్ డ్యూ టు కేర్లెస్నెస్ ఆఫ్ కన్సర్న్డ్ స్టాఫ్ లీడింగ్. సో కొన్ని ప్లాంట్స్కి వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఇన్సూరెన్స్ ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళ యొక్క కేర్లెస్నెస్ కోసం, అంటే ప్రాపర్గా కేర్ తీసుకోలేరు వాళ్ళు, అందుకే ఇన్సూరెన్స్ అనేది చెప్పలేదు. ఇప్పుడు మ్యాటర్స్ హ్యాస్ బీన్ డిస్క్లోజ్డ్ ఇన్ ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అప్రాప్రియేట్లీ. డిస్కస్ హౌ యూ వుడ్ ప్రొసీడ్ టు డీల్ విత్ ద సేమ్ రివ్యూ రిపోర్ట్. సో ఇట్లాంటి రివ్యూ రిపోర్ట్ని మనం ఎట్లా డీల్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ ఏమంటే మనం ఒక కంపెనీకి రివ్యూ రిపోర్టర్గా అపాయింట్ అయినాము. ఆ కంపెనీని చెక్ చేస్తున్నప్పుడు ఒక డివిజన్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన కొన్ని అసెట్స్కి వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది చెప్పలేదు. అండ్ ఈ ఇన్సూరెన్స్ ఐటమ్స్ని మనం మన యొక్క రివ్యూ రిపోర్ట్లో ఎట్లా కన్సిడర్ చేస్తామనేది క్వశ్చన్. సో అన్ఇన్సూర్డ్ అసెట్ అనేది ఈజ్ ఎ డిజాస్టర్. సో ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ కండిషన్ దట్ ఇండివిజువలీ ఆర్ కలెక్టివ్లీ మే క్యాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ అబౌట్ ద గోయింగ్ కన్సర్న్ అజంప్షన్. సో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిన, ఒక ఎర్త్ క్విక్ జరిగిన, ఆర్ ఏవైనా ఫ్లడ్స్ వచ్చినా, వీటన్నీ వచ్చినాయంటే వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించి గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అంటే ఏమి, మనకి కంపెనీ అనేది ఫోర్సియబుల్ ఫ్యూచర్లో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనేది గోయింగ్ కన్సర్న్ యొక్క అజంప్షన్. ఎప్పుడైతే మనకి గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అనేది లేదు ఆర్ డౌట్ అనేది ఉంటే మన యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఎన్ఆర్వి బేసిస్లో ప్రిపేర్ చేయాలి, అంటే రియలైజబుల్ వాల్యూ బేసిస్లో ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏవైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అండ్ అన్ఇన్సూరెన్స్ అసెట్స్ అనేది ఉన్నాయి కదా, వాటికి సంబంధించి సిగ్నిఫికెంట్ డౌట్ ఏమైనా ఉందా, గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. ఆ రిజల్ట్స్ వల్ల వచ్చిన ఫైర్కి అండ్ మాసివ్ డిస్ట్రప్షన్ అనేది జరిగింది కదా ఆపరేషన్ ఆఫ్ ద కంపెనీకి సంబంధించి. సో బిసైడ్ కంపెనీ వుడ్ హ్యావ్ టు బేర్ లాసెస్ యాజ్ ఇట్ డ్యామేజ్డ్ అసెట్స్ ఆర్ అన్ఇన్సూర్డ్. సో కంపెనీ అనేది ఎంత లాస్ వస్తుంది ఆ డ్యామేజ్ అయిన అసెట్స్కి సంబంధించి ఇన్సూరెన్స్కి సంబంధించి చెక్ చేసుకోవాలి. ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఆర్ఈ 2410 ప్రకారంగా ఈఫ్ ఏ రిజల్ట్స్ ఆఫ్ ఎంక్వైరీ, మనం ఎంక్వైరీ చేస్తున్నాం కదా ఆర్ రివ్యూ ప్రొసీజర్ని చూస్తుంటే వాటిలో మెటీరియల్ అన్సర్టనిటీ ఉంటే, ఏవైతే ఈవెంట్స్ కానీ ఆ కండిషన్స్ కానీ కమ్ టు ద ఆడిటర్ అటెన్షన్ దట్ మే క్యాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ద ఎంటిటీ అబిలిటీ గోయింగ్ కన్సర్న్, అప్పుడు మనం అడ్వకేట్ డిస్క్లోజర్ అనేది చేయాలి ఇంటీరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్లో. సో ఆడిటర్ వచ్చేసి మోడిఫై చేయాలి అతని యొక్క రివ్యూ రిపోర్ట్ని. సో అక్కడ మనం ఇది యూజువలీ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అనేది యూజువలీ యాజ్ పర్ ఎస్ఏ 706 ప్రకారంగా, అండ్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అనేది యాడ్ చేయాలి రివ్యూ రిపోర్ట్లో. మనకి పారాగ్రాఫ్లో 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి, ఒకటి ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఒకటి ఉంటుంది, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఒకటి ఉంటుంది యాజ్ పర్ ఎస్ఏ 706 ప్రకారంగా. ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ మనం ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాము, మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఏమన్నా ఎఫెక్ట్ అయ్యింటే అప్పుడు మనం ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ని ప్రొవైడ్ చేస్తాము. అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ని ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాము, మన ఫైనాన్షియల్లో లేని డేటాకి సంబంధించి ఏమన్నా మనం ఇన్ఫామ్ చేయాలి అనుకుంటే మన యొక్క పర్సన్స్కి, ఎవరైతే యూజర్స్ ఉంటారో డెసిషన్ తీసుకునే వాళ్ళకి అప్పుడు మనం అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ప్లాంట్ అండ్ మెషినరీ అనేది మన యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ని యూజ్ చేయాలి యాజ్ పర్ ఎస్ఏ 706 ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7th వన్?
సిఏ శ్రీత ఈజ్ కండక్టింగ్. సో ఈమె వచ్చేసి రివ్యూ కండక్ట్ చేస్తుంది క్వార్టర్లీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి, అండ్ ఆమె ఆడిటర్ కూడా. సో she believes it is necessary to make a material adjustment to the quarterly financial information for it to be prepared in all material respect in accordance with applicable financial reporting framework. So she communicated the matter to CFO, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేస్తుంది. నేను రిపోర్ట్ని చెక్ చేసేటప్పుడు అన్ని మెటీరియల్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాలి, మెటీరియల్ ఆస్పెక్ట్స్ అనేది చేయాలి, అండ్ యాజ్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రకారంగా చేయాలి అనేది కమ్యూనికేట్ చేసింది సిఎఫ్ఓకి, ఆడిట్ కమిటీకి. బట్ ఏమంటే సిఎఫ్ఓ కానీ ఆడిట్ కమిటీ కానీ ఎటువంటి రెస్పాన్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు, అండ్ ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు రీజనబుల్ టైంలో. ఇప్పుడు ఆమెకున్న ఆప్షన్స్ ఏమి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ ఎస్ఆర్ఈ 2410 ప్రకారంగా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకున్న రిపోర్ట్ ఏవైతే ఉంటుందో ఆ రిపోర్ట్ని మోడిఫై చేయొచ్చు. సో వెదర్ టు మోడిఫై ద రిపోర్ట్, ఫస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ ఆప్షన్ ఏమంటే పాసిబిలిటీ ఆఫ్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద ఎంగేజ్మెంట్. సో ఎంగేజ్మెంట్ నుంచి విత్డ్రా చేసుకోవాలనుకుంటే విత్డ్రా చేసుకోవచ్చు, ఎందుకంటే ప్రాపర్గా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుండా ప్రాపర్గా మనకి రెస్పాన్స్ కావడం లేదన్నప్పుడు విత్డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఆర్ ఆ పాసిబిలిటీ ఆఫ్ రిజైనింగ్ ఫ్రమ్ ద అపాయింట్మెంట్ టు ఆడిట్ ఇన్ ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనం ఇంటీరియం ఫైనాన్షియల్ రిపోర్ట్ అనేది ఇస్తున్నాము, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి విత్డ్రా చేసుకోవచ్చు, రిజైనింగ్ అనేది చేయొచ్చు ఆ క్వశ్చన్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక ఇంటిగ్రేటెడ్ కేస్ సినారియోని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏం చెప్తారంటే మన కంపెనీ అనేది ఇన్కంప్లీట్ డ్రాఫ్ట్ టెక్స్ట్ని ప్రొవైడ్ చేసింది రివ్యూ రిపోర్ట్కి సంబంధించి. అండ్ ద రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఆఫ్ ఈస్ట్ ఆపరేషన్ లిమిటెడ్ ఒక లిస్టెడ్ కంపెనీకి సంబంధించి డ్రాఫ్ట్ రివ్యూ రిపోర్ట్ని ప్రొవైడ్ చేసింది. ఈ రివ్యూ రిపోర్ట్స్ ఈ కంపల్సరీ రిక్వైర్మెంట్ అండర్ సెబీ ప్రకారంగా, ఎల్ఓడిఆర్ రెగ్యులేషన్ ప్రకారంగా. ఎల్ఓడిఆర్ అంటే లిస్టింగ్ అబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా కంప్లీట్ కావాలి. సో మనకి ఇచ్చినది ఏం ప్రొవైడ్ చేసినారు, ఇన్కంప్లీట్ రివ్యూ రిపోర్ట్ని ప్రొవైడ్ చేసినారు. ఈ ఇన్కంప్లీట్ రివ్యూ రిపోర్ట్ మీద వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మనం ఆ క్వశ్చన్స్కి ఎంసీక్యూస్కి కరెక్ట్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా హౌ టు బి రిమార్క్డ్, ఇండిపెండెంట్ ఆడిటర్ రివ్యూ రిపోర్ట్ అండ్ రివ్యూ ఆఫ్ ఇంటీరియం స్టాండర్లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఏం ప్రొవైడ్ చేసినారు, మేము ఆడిట్ చేసినాము అకంపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ స్టాండర్డ్ అన్ఆడిటెడ్. సో స్టాండ్ అలోన్ అన్ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఆఫ్ ఫాస్ట్ ఆపరేషన్ లిమిటెడ్కి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించి 6th month ఎండింగ్లో ఉన్నాము అండ్ సబ్మిట్ చేసినాము కంపెనీ పర్సెంట్కి సంబంధించి రెగ్యులేషన్ 33 ప్రకారంగా అనేది ఫస్ట్ అమెండ్ చేసినారు. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు రెస్పాన్సిబుల్ అండ్ కంపెనీ బోర్డ్ డైరెక్టర్స్ వీళ్ళంతా అప్రూవ్ చేయాలి అండ్ ప్రిపేర్ చేయాలి రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ ప్రిన్సిపల్స్ని యాజ్ పర్ ఇండియాస్ 34 ప్రకారంగా. ఇండియాస్ 34 ఏం డిస్కషన్ చేస్తుంది, ఇంటీరియం ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనేది డిస్క్లోజ్ చేస్తుంది. అండ్ ప్రిస్క్రైబ్ అండర్ సెక్షన్ 133కి సంబంధించి ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్కి సంబంధించి జనరల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ ప్రకారంగా ప్రొవైడ్ చేయాలి అనేది సెకండ్ పాయింట్. నెక్స్ట్ వీ కండక్టెడ్ అవర్ రివ్యూ ఆఫ్ స్టేట్మెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్. మనం ఏవైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే స్టాండర్డ్స్ని ప్రొవైడ్ చేసిందో ఆ స్టాండర్డ్ ప్రకారంగా మేము కండక్ట్ చేసినాము. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు ఏవైతే ప్రొవైడ్ చేయాలో ప్రైమరీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ మ్యాటర్స్ని వాటి అనాలిటికల్ రివ్యూ చేయడము, అదర్ రివ్యూ ప్రొసీజర్స్ని తీసుకోవడము, సబ్స్టాన్షియలీ రివ్యూ చేసినాము అనేది చెప్పడము. నెక్స్ట్ బేస్డ్ ఆన్ అవర్ రివ్యూ ప్రకారంగా పారా 3 అబోవ్ యూజింగ్ యువర్ నాలెడ్జ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో కొన్ని క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేసినారు, ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఇవ్వమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్, ద నేమ్ ఆఫ్ అడ్రస్సీ ఈజ్ మిస్సింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ డ్రాఫ్ట్ రిపోర్ట్. సో డ్రాఫ్ట్ రిపోర్ట్ని మనం ఎవరికి సెండ్ చేస్తాము, అబ్జల్యూట్లీ మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి సెండ్ చేయాలి. సో అక్కడ మనకి రివ్యూ రిపోర్ట్లోనే ఫస్ట్ ఉంటుంది టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఆప్షన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ అండర్ పారా 2 ఆఫ్ కేస్ స్టడీ చూస్ ద అప్రాప్రియేట్ సెంటెన్స్ బిగినింగ్ విత్ ద అవర్ రెస్పాన్సిబిలిటీ. మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి, జస్ట్ కన్క్లూజన్ ఇవ్వడం ఆన్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ అవర్ రివ్యూ ప్రకారంగా. సో మనం కన్క్లూజన్ని ఎక్స్ప్రెస్ చేస్తాము రివ్యూ స్టేట్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ గివ్ ద డిస్క్రిమినేషన్ ఆఫ్ కేస్ స్టడీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంగేజ్మెంట్ స్టాండర్డ్ ఈజ్ మోస్ట్ అప్రాప్రియేట్ టు బి స్టేటెడ్ ఇన్ పారా 3. పారా 3కి సంబంధించి ఏవి చెప్పినారు వాళ్ళు, ఇండియాస్ 33 అంటే ఇంటీరియం ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి సంబంధించి. సో మనం ఇంటీరియం ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి సంబంధించి అంటే ఎస్ఆర్ఈ 2410 రివ్యూ ఆఫ్
ఈరియం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ పర్ఫార్మ్డ్ బై ద ఇండిపెండెంట్ ఆడిటర్ ఆఫ్ ద ఎంటిటీ. సో ఈ స్టాండర్డ్స్ని మనం తీసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ మోస్ట్ అప్రాప్రియేట్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ సెంటెన్స్ బిగినింగ్ విత్ ఏ రివ్యూ ఆఫ్ సబ్స్టాన్షియల్లీ పేరా 3 ప్రకారంగా. సో మనం ఏం చేసుకోవాలి ఇక్కడ, మోస్ట్ అప్రాప్రియేట్ ఏం ఇన్సర్ట్ చేయాలి బిగినింగ్ విత్ ద రివ్యూకి సంబంధించి అంటే రివ్యూ చేస్తున్నప్పుడు సబ్స్టాన్షియల్లీ బ్రాడర్ ఇన్ స్కోప్ దెన్ ఆడిట్ కండక్టెడ్. మనం ఆడిట్ని దాని ప్రకారం చేస్తాము, సెక్షన్ 143(10) ప్రకారంగా కండక్ట్ చేస్తాం, కరెక్ట్. అండ్ కన్సిక్వెంట్లీ డస్ నాట్ ఎనేబుల్ అస్ టు అబ్టైన్ అష్యూరెన్స్ దట్ వీ వుడ్ బీ అవేర్ ఆఫ్ ఆల్ సిగ్నిఫికెంట్ మ్యాటర్ దట్ మైట్ బీ ఐడెంటిఫైడ్ ఇన్ ఏ రివ్యూ. అకార్డింగ్లీ వీ డు నాట్ ఎక్స్పెక్ట్ ద ఆడిట్. సో మొత్తం ఇన్ఫర్మేషన్ డస్ నాట్ ఏబుల్ టు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది అబ్టైన్ చేయలేకపోయినాము, వాటి వల్ల మేము ఆడిట్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయలేకపోయినాము అనేది ఫస్ట్ ఒక ఆప్షన్. అండ్ సెకండ్ ఆప్షన్ ఏముంది, సో ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేకుంటే ఆడిట్ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయమని కాదు, మనం ఒపీనియన్ని ఏది చేయాలి, డిస్క్లైమర్ ఒపీనియన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైతే నీకు సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లేదు అండ్ మెటీరియల్ అండ్ పర్స్యూజివ్ ఉంటే డిస్క్లైమర్ ఒపీనియన్ ఇవ్వాల్సి వస్తుంది. సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లేదు, మెటీరియల్ అండ్ పర్వేజివ్ లేదు, అట్లాంటప్పుడు మనం అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాల్సి వస్తుంది. సో నువ్వు కంపల్సరీ ఒపీనియన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఈ ద రాంగ్. నెక్స్ట్, ఏ రివ్యూ ఈజ్ సబ్స్టాన్షియల్లీ బ్రాడర్ ఇన్ స్కోప్ దెన్ ఆడిట్ కండక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ 143(10) ఆఫ్ కంపెనీస్ యాక్ట్ and consequently does not enable us to obtain assurance that we would be aware of all significant matter that identified in an audit. According to we do not express audit opinion అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ఏవైతే ప్రొవైడ్ చేస్తుంటామో వాటికి సంబంధించి ఈ మన కంప్లీట్గా ఆల్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ రాలేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ సబ్స్టాన్షియల్ అనేది లెస్ ఉన్నప్పుడు, ఇప్పుడైతే రివ్యూ అనేది ఈ సబ్స్టాన్షియల్లీ లెస్ ఉంది ఇన్ ద స్కోప్ ఆఫ్ ఆడిట్ కండక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిట్ ప్రకారంగా. సో మనకి రివ్యూనే సబ్స్టాన్షియల్గా లెస్ ఉంటే అట్లాంటి టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఆడిట్ ఒపీనియన్ని. సో అట్లాంటి కేసెస్లో మాత్రమే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఆప్షన్ డి ద ఆన్సర్. నెక్స్ట్, కంప్లీట్ ద పారా 4 ఆఫ్ కేస్ స్టడీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. సో మనం పేరాస్లో బేసిస్ ఆఫ్ ఒపీనియన్. సో మనకి ఆడిట్ రిపోర్ట్ చూసుకుంటే డిఫరెంట్ డేటా ఉంటుంది, అందులో బేసిస్ ఆఫ్ పేరా అనేది ఒకటి ఉంటుంది. సో బేసిస్ ఆఫ్ పేరాలో ఏం ప్రొవైడ్ చేస్తాము అనేది చెప్పాలి ఇక్కడ. సో నథింగ్ హ్యాస్ టు కమ్ అవర్ అటెన్షన్. సో మా అటెన్షన్కి ఏమీ రాలేదు. అండ్ so that cause us to believe that the accompanying statements are prepared in accordance with recognition and measurement principles laid down in the aforesaid India AS and other accounting principles generally accepted, has not disclosed the information required to disclose in terms of regulation 33 of the SEBI regulation ప్రకారంగా. సో వాటిని అమెండ్మెంట్ చేయాలి, ఇంక్లూడింగ్ ద మ్యాటర్ ఇన్ విచ్ ఇట్ ఈ డిస్క్లోజర్ హార్ దట్ ఇట్ కంటెంట్స్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. సో వాళ్ళ యొక్క అటెన్షన్ ఏమి, వాళ్ళు బిలీవ్ చేస్తున్నది ఏమి, వాళ్ళు రికగ్నిషన్ చేసిన ప్రిన్సిపల్స్ ఏమి, అకౌంటింగ్ ప్రకారం ఉన్నవా లేవా, ఏమైనా ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయలేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్లో కొంత ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేదు కదా, సో ఆప్షన్ ఏ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్, నథింగ్ హ్యాస్ టు కమ్ అవర్ అటెన్షన్ దట్ కాసెస్ అస్ టు బిలీవ్ దట్ ద అకంపెనింగ్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ రికగ్నిషన్ మేనేజ్మెంట్ జనరల్లీ యాక్సెప్టెడ్ హ్యాస్ డిస్క్లోజ్డ్. సో నీ ఇన్ఫర్మేషన్ నీకు పక్కా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనం డిస్క్లోజ్ చేయడానికి ఏముండదు. నెక్స్ట్, అకంపెనింగ్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసినారు రికగ్నిషన్ ప్రకారంగా, మెజర్మెంట్ ప్రకారంగా, ఇండియా AS ప్రకారంగా, రెగ్యులేషన్ 33ని యూజ్ చేసి, అండ్ అమెండ్మెంట్ ఇన్క్లూడ్ ద మేనర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డిస్క్లోజ్ ఆర్ దట్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ మిస్టీరియల్ మిస్టేట్మెంట్. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. నెక్స్ట్, ఆప్షన్ డి. సో ఆప్షన్ డిలో అకంపెనింగ్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్. సో ఆల్రెడీ వాటి ప్రకారంగా ప్రొవైడ్ చేసింటే, అండ్ అమెండ్మెంట్స్ ఇన్క్లూడ్ ద మేనర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డిస్క్లోజ్డ్ దట్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ మెటీరియల్ మిస్టేట్మెంట్. సో ఇది కూడా రాంగ్ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.